మరణము మేలు అని అంటున్నాడు. ఈ ఎవరికి మేలు? మరణం మేలు. లోక సంబంధంగా మరణం మేలు ఉంటుందని ఎన్నో మాటలు మనం అంతకుముందు తెలుసుకున్నాం. మరి బైబిల్ పరంగా, ఆత్మీయంగా మరణము ఎవరికి మేలు? ఎవరికి మేలు అని మనం ప్రశ్నించగలిగితే అక్కడే రాయించాడు దేవుడు. ఎవరికి మేలంటే మరణము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారికి ఈ లోకంలో మంచి పేరు, అంటే లోకం దృష్టిలో కాకపోయినా దేవుని దృష్టిలో మంచి పేరు ఎవరైతే సంపాదించుకుంటారో వారికి మరణము మేలు అంటున్నాడు. దేవుని దగ్గర మంచి పేరు గనక మనం సంపాదించుకోగలిగితే లోకంలో కూడా మంచి పేరు సంపాదించే వారిగా ఉంటాం. ఎందుకంటే దేవుని కోసం బ్రతుకుతుంటే ఆటోమేటిక్‌గా లోకము నుండి కూడా మనము మంచి సాక్ష్యం పొందుతాం. అది దేవునికి భయపడి బ్రతికితే. దేవునికి భయపడి బ్రతికితే దేవుడు ఇష్టపడతాడు. అలాగే మన క్రియలను బట్టి లోకము కూడా మనలను ఇష్టపడుతుంది. రైట్. అంటే మరణము ఎవరికి మేలు చేస్తుంది అంటే, మరణము ఎవరికి మేలు? ఏవండి? మన మరణము మన తర్వాత వచ్చే తరాలకు మేలుకరంగా ఉంటుంది ప్రతి మరణం. కానీ నీ మరణము నీకు మేలుగా ఉండాలి అంటే, నీకు మేలుకరముగా ఉండాలి అంటే, నువ్వు దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలి. దేవుని దృష్టిలో మంచి పేరు, దేవుని దగ్గర మంచి పేరు గనక నువ్వు సంపాదించుకోగలిగితే నీకు మరణము మేలు. నీకు మరణము మేలు. అలాగే భక్తుడైన ఒక అతను చూసాం అంతకుముందు. ఎవరు అతని పేరేంటి? అతని పేరేంటంటే కొర్నేలి. కొర్నేలి అంట మంచి పేరు కలిగినటువంటి వాడంట. మంచి పేరు సంపాదించుకున్నవాడు. పేతురు గారి దగ్గరికి వచ్చి అతని యొక్క శతాధిపతి అన్యుడు, ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కనుక మనం చూడగలిగితే, ఏమండి, అంతకుముందు మనం చదువుకున్నాం, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొర్నేలి దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నటువంటి మాటలు గనక మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం గనక మనం చూడగలిగితే, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదజనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడు ఉన్నాడు. అంటే కొర్నేలి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడ? ఎవరెవరి దగ్గర? ఇంటి వారి ఎదుట. ఏమంటే అక్కడ ఆయన ఎవరెవరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదజనులందరి వలన మంచి పేరు సంపాదించిన వాడైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడు ఉండెను. మంచి పేరు. శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఏమండి యూదజనులందరి మీద మంచి పేరు సంపాదించాడంట. మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి అన్నమాట. ఏమంటే నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. ముందు మనము దేవునికి భయపడాలండి. మనము దేవునికి భయపడితే అప్పుడు మన నీతిని మనం కాపాడుకోగలం. దేవునికి భయం లేదనుకో మన నీతిని మనం కాపాడుకోలేము. నీతిమంతులుగా ఉండలేమండి. ఒక భయం, దేవుడు అంటే ఒక భయం. దేవుడు ఉన్నాడు, అదృష్టుడు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను పరిశోధిస్తున్నాడు. నా నడక, నా పడక, నా మాట, నా తీరు, ప్రతిదీ దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు. నేను ఏదన్నా తప్పులు రాస్తే, తప్పులు మాట్లాడితే ఆయన గ్రంథంలో రాసుకుంటున్నాడు అనే ఈ భయము గనక సమాజంలో ఉన్న మనిషికి గనక ఉంటే నీతిమంతుడుగా తన నీతిని కాపాడుకుంటూ నీతిమంతుడుగా బ్రతకడానికి దినదినము ప్రయత్నిస్తూ ఉంటాడండి. కానీ ఈరోజు సమాజంలో దేవునికి భయపడేవారు లేరు. భయం లేదు.
క్రైస్తవ్యం దేవుని కోసం బ్రతుకుతామని, దేవుని ఇష్ట ప్రకారం బ్రతుకుతామని బ్యాప్టిజం తీసుకున్న క్రైస్తవులకి ఈరోజు దేవుడంటే భయం లేదు. లేదండి. లేదు. ఎందుకు చెప్పగలుగుతున్నామంటే క్రియలు లేవు. నీతిమంతుడిగా లేడు. ఎదుటివారి నుంచి మంచి సాక్ష్యం లేదు. ఎదుటివారి నుండి ఇతడు మంచివాడు అనే సాక్ష్యం లేదు. ఎందుకు ఉండలేదంటే మీరు దేవునికి భయపడతలేదు. నాతో పాటు బాప్టిజం తీసుకున్న సహోదరుడు నాకు కనపడ్డాడు. నాతో పాటు బాప్టిజం అయింది. ఆ సహోదరుని నేను అడిగాను, అయ్యా వాక్యంలో బలపడుతున్నావా? వాక్యం బాగా నీతిగా బ్రతుకుతున్నావా? నీ నీతిని నువ్వు కాపాడుకుంటున్నావా అని చెప్పంటే, ఎందుకో ఉండలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకో నేను ఉండలేకపోతున్నాను. ఏంది ఉండలేకపోవటం? మరి ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటున్నావంటే ధైర్యం చేయలేకపోతున్నాను అంటున్నాడు. బల్ల తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నా అంటే, బల్ల తీసుకోవడానికి నువ్వు ధైర్యం చేయలేకపోతున్నావు అంటే నువ్వు పాపాన్ని ఇష్టపడుతున్నావు అన్నమాట. ఇంకా పాపంలోనే ఉన్నావు అన్నమాట. ఏమండి, బల్ల తీసుకుంటే భయం వస్తుందండి. దేవుని కోసం బ్రతకాలి అనేటటువంటి భయం వస్తుందండి. భయము, దేవునికి భయపడితే మనం ఆటోమేటిక్గా నీతిమంతులుగా మనం యథార్థంగా బ్రతకగలమండి. క్రీస్తు శరీరం మనలో వెళ్ళిపోతుంది, మన అవయవాల్లో కలిసిపోతుంది. ఆయన సాదృశ్యమైన రొట్టె, ఆయన సాదృశ్యమైనటువంటి రసము, ద్రాక్షారసం మన రక్తంలోనికి వెళ్ళిపోతుంది. నేను ఆయన శరీర రక్తంలో నేను పాలు పొందుతున్నాను కాబట్టి నేను పాపము చేయకూడదు. పాపము చేయి వారందరూ నాకు అసహ్యులు అన్నాడు కాబట్టి దేవుడు పాపానికి దూరంగా బ్రతుకుతామనే ఆలోచన వస్తుంది. మన నీతిని మనం కాపాడుకుంటామండి. ఒక క్రమం ఉండాలండి. దేనికైనా ఒక క్రమం ఉండాలి. ఆ క్రమం ఉన్నటువంటి స్కూల్స్ బాగుంటాయి, ఆ క్రమం ఉన్నటువంటి వ్యాపారం బాగుంటుంది, ఆ క్రమం ఉన్నటువంటి సంఘాలు బాగానే ఉంటాయి. క్రమం కనుక లేకపోతే, ఆ క్రమం లేనటువంటి కుటుంబాలు బాగావు, సంఘాలు బాగావు, వ్యాపారం కూడా బాగాదండి. కనుక ప్రతి దినము క్రమముగా దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, అనేకులు దేవుని మాటలు చెప్పాలి, మన నీతిని మనం కాపాడుకోవాలి. ఇక్కడ కొర్నేలు నీతిమంతుడంట. నీతిమంతుడుగా ఎలా అవుతున్నాడంటే అందరికీ భయపడుతున్నాడు, దేవుడికి భయపడుతున్నాడు. యోధాజనులందరి దేవునికి భయపడటం వలన ఆయన యోధాజనులందరి వలన మంచి పేరు సంపాదించుకున్నాడండి. మంచి పేరు సంపాదించుకుంటే నీ మరణము నీకు మేలుకరంగా ఉంటుంది. దేవుని దగ్గర, సమాజం దగ్గర, సంఘపు వెలుగుబట్ట కూడా మంచి సాక్ష్యం పొందేవారిగా మీరు ఉండాలి అంటాడండి పౌలు గారు. అంటే దేవునికి మనం ఎప్పుడైతే భయపడుతున్నామో, ఎప్పుడైతే మన నీతిని మనం కాపాడుకుంటున్నామో, ఆటోమేటిక్గా సంఘం వెలుపటి కూడా మంచి పేరు మనం సంపాదించుకుంటాం. మంచి పేరు ఎదుటివారి వలన. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరణము నీకు మేలుకరముగా ఉండాలి అంటే, ఇప్పటిదాకా మన మరణాలు మన తరువాత వచ్చేటటువంటి తరాలకు మేలుకరంగా ఉన్నాయి. మనం సంపాదించిన డబ్బు కానీ, ఆస్తి కానీ, భూమి కానీ, వ్యాపారం కానీ, బంగారం కానీ, ఇవన్నీ మనకు ఉపయోగకరం కాదు, మనకు మేలు కాదు. మన మరణానంతరము మనం ఎంత సంపాదించుకున్నా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, కుటుంబానికి మేలు. కానీ నీ మరణము నీకే మేలుగా ఉండాలి అని అంటే నువ్వు ఏం చేయాలంటే, ఇదిగో లోకంలో మంచి పేరు సంపాదించుకో. ఒకరి జనన దినము కంటే మంచి మరణదినము మేలు. ఒక జన్మదినము కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకరి జన్మదినము కంటే మరణమే మేలు. నీకు మరణం మేలుకరంగా ఉండాలంటే నువ్వు నీతిగా బ్రతుకు, దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకో. ఆటోమేటిక్గా లోకం నుండి కూడా నీకు మంచి పేరు వస్తుంది. అదే కొర్నేలు సందర్భం. అతడు కొర్నేలు గారు నీతిమంతుడు, 2 దేవునికి భయపడువాడు,
నీతిమంతుడిగా ఉండటం వల్ల, దేవునికి భయపడటం వల్ల యోధాజనులందరి వలన మంచి పేరు సంపాదించుకున్నాడు కొర్నేలి గారు. అటువంటి పేరు కనుక మనం సంపాదించుకోగలిగితే, దేవుని దగ్గర కనుక మంచి పేరు కనుక మనం సంపాదించుకోగలిగితే అంటే మనము మన మన మరణము మనకి మేలుకరంగా ఉంటుంది. పేరు పెట్టుకోవటం కాదు, పేరు సంపాదించుకోవాలి. చాలామంది పుట్టగానే పిల్లల్ని తీసుకొస్తారు పాస్టర్ దగ్గరికి, మంచి పేరు పెట్టు అంటారు. అంటే మంచి పేరు ఎక్కడ ఉందంటే బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్న పేరు తీసి పెట్టు అంటారు. అంటే బైబిల్లో మంచి పేర్లు ఉండే, బైబిల్లో మంచి ఉందని ఒప్పుకుంటారు. దావీదు అని పేరు పెడతారు, దావీదులాగా మాత్రం పెంచరు. సమూయేలు అని పేరు పెడతారు, సమూయేలులాగా మాత్రం పెంచరు. యోబు అని పేరు పెడతారు, యోబులాగా మాత్రం పెంచరు. దానియేలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అని పేర్లు పెట్టుకుంటారు, అలా మాత్రం పెంచరు. మోషే అని పేరు పెట్టుకుంటారు, అలాగే బతకరు. అండి అలా పెంచనప్పుడు మరి బైబిల్లో పేర్లు ఎందుకు పెట్టుకోవాలి? పేరు ముఖ్యం కాదండి, తీరు ముఖ్యం, బ్రతికే తీరు ముఖ్యం. చాలామంది బైబిల్ పేర్లు బాప్టిజంతో పేర్లు మార్చుకున్నారా అంటారు. పేరులో లేదు ముఖ్యం, నీ తీరు బాగా, తీరు మారాల. పెంటయ్య అని పేరు ఉందనుకో, పెంటయ్య పేరు మంచి సెంట్లా బ్రతుకు. పేరు ముఖ్యం కాదు దేవునికి, తీరు ముఖ్యం, నువ్వు బ్రతికే తీరు ముఖ్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని దగ్గర నువ్వు మంచి పేరు సంపాదించుకో, మంచి పేరు. అప్పుడు నీ మరణము నీకే మేలుకరముగా ఉంటుంది. అపోస్తుల కార్యములు ఒక వ్యక్తిని చూసాం, మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఎవరతను? కొర్నేలి గురించి తెలుసుకున్నాం, రైట్. అలాగే ఇంకో వ్యక్తిని కూడా చూద్దాం, మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిని. అపోస్తుల కార్యములు 22:12. అపోస్తుల కార్యములు 22:12 కనుక మనం చూడగలిగితే, 22:12 అపోస్తుల కార్యములు 22:12 కనుక మనం చూడగలిగితే, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు, ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అను ఒక మనుషుడు నా యొద్దకు వచ్చి నిలిచి. ఏమంటే ఎవరి వలన? యూదులందరి వలన మంచి పేరు సంపాదించిన అననీయ. ఏమండి పౌలు గారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తి అండి అననీయ. ఆయన గురించి ఏం రాయబడింది? 12వ అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును. ధర్మశాస్త్రం అంటే చాలా కఠినమైనది, అది ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు ధర్మశాస్త్రము చొప్పున ఏమండి భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ. అంటే చుట్టూ ఉన్నటువంటి సమాజము వలన, ధర్మశాస్త్రం వలన నీతిమంతుడు, ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. భక్తిని కాపాడుకోవాలి, నీతిని కాపాడుకుంటే సమాజం నుండి కూడా మనకి ఏమవుతుంది? మంచి పేరు వస్తుంది. భక్తిని నీతిని కాపాడుకుంటే భక్తిపరుడు. ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది? ఏమంటే 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు ప్రతి ఆజ్ఞ మనం పాటించగలిగితే, ఆ రోజున్న ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞలలో ఈ చాలా కఠినమైనవి అయినా కానీ ధర్మశాస్త్రం ప్రకారం అంట అననీయ భక్తిపరుడును ఏమంటే యూదులందరి వలన మంచి పేరు పొందిన వాడైన అననీయ అని ఒకడు నా యొద్దకు నిలిచి. అననీయ పౌలుకు బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడండి. ఆయన గురించి చెబుతున్నాడు, సాక్ష్యం చెబుతున్నాడు. పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను ఎలా విశ్వాసంలోనికి వచ్చానని చెబుతున్నాడు 22వ అధ్యాయం. కనుక మంచి పేరు ఎప్పుడు వస్తుందని అంటే ధర్మశాస్త్రం ప్రకారం భక్తిపరుడు. వాక్య ప్రకారం మనం భక్తిని చూపించగలిగితే
సమాజంలో మంచి పేరు మనకి వస్తుంది. మంచి పేరు మనం సంపాదించినటువంటి వారం అవుతాం. ఏమండి? ఒకటి కొర్నేలు చూసుకున్నాం. 2 అననీయ చూసుకున్నాం. ఇంకో వ్యక్తిని గనక మనం చూడగలిగితే, మరొక వ్యక్తిని గనక మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు గనక మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1, 2 పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను, ప్రయాణంలో ఉన్నారు. అక్కడ తిమోతి అను ఒక మనుషుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని యొక్క తల్లేమో యూదురాలు, అతని తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. అతని తల్లేమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. యూదురాలి కుమారుడు, అతడి తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి గారు అని తిమోతి గారంట ఏమంటే ఈకొనియలోను లుస్త్రాలోను 2 ప్రాంతాల్లో, ఒక ప్రాంతం కాదు. మనం ఉండ ఊరిలోనే మనకు మంచి పేరు ఉండదు. ఫలానా వ్యక్తి ఏమంటే మంచివాడు, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు అనే సాక్ష్యం మనం పొందేటటువంటి వారిగా ఉండాలండి. అండి ఇక్కడ పౌలు గారు ఇక్కడ లుస్త్రాలోను ఈకొనియాలోను ఏమంటే 2 ప్రాంతాల్లో, ఇక్కడ 2 ప్రాంతాలు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు అంటే 2 ప్రాంతాల్లో, లుస్త్రా ఈకొనియా ప్రాంతాల్లో వెళ్ళి మనము, అయ్యా పలానా తిమోతి ఎలాంటి వాడు అంటే, చాలా మంచివాడయ్యా, మంచి ప్రవక్తన కలిగిన వాడు అని మంచి పేరు సంపాదించుకున్న వాడిగా ఉన్నాడు సమాజంలో. అంటే మంచి పేరు మనకి ఎప్పుడు మనం వస్తుందంటే, ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, మన నీతిని మనం ఎప్పుడైతే కాపాడుకోగలుగుతామో, అప్పుడు మనము సమాజంలో కూడా మంచి పేరు సంపాదించుకునే వారముగా ఉంటాం. మంచి పేరు ఏమండి, ఒక మంచి పేరు సంపాదించే వారుగా ఉండాలి. నేను చేస్తున్న పని కాడ ఉన్నటువంటి వ్యక్తులకి వెళ్ళి అడగాల, నేను తిరుగుతున్నా కదా, నా ప్రవర్తన ఊరిలోకి వెళ్ళి అడగాల. అంటే నన్ను సహజంగా నా గురించి మహా అయితే ఎవరన్నా సేవకులు తప్పుగా మాట్లాడతారేమో. ఎందుకంటే దేవుని సేవకులైనటువంటి వారికి కొంచెం కొన్ని దేవుని యొక్క మాటల వలన ఉన్నది ఉన్నట్టు చెప్పటం వల్ల కొంతమంది బాధపడి ఉండొచ్చేమో. కానీ బయట మాత్రము నేను మంచి సాక్ష్యాన్ని పొందుకుంటున్నాను అనే ఆలోచన మాత్రం కలిగి ఉన్నాను. ఎవరైనా పలానా వ్యక్తి ఎవరంటే మంచివాడు, మంచి వ్యక్తి ఏమండి. అలాగే మనం చేసే పని దగ్గర కూడా వెళ్ళి అడగాలి, అమ్మ పలానా వ్యక్తి ఎటువంటి వాడు అంటే, చాలా మంచివాడు, మంచి సాక్ష్యం. ఈ మధ్య నాకు తెలిసినటువంటి ఒక ఆయన మా కంపెనీ కాడకు వచ్చారు. కంపెనీ కాడకు వచ్చి బయట ఉన్నటువంటి హోటల్లో టిఫిన్ చేసాడు. టిఫిన్ చేసిన తర్వాత, అమ్మ పలానా వ్యక్తి పలానా సత్యం మీకు తెలుసా అని అంటే, ఆయన పాస్టర్ గారు మంచి వ్యక్తి అమ్మ, చాలా మంచివాడు, మంచి ప్రవర్తన, మంచి మాట కలిగినటువంటి వ్యక్తి అని సాక్ష్యము. అంటే వారు నేను చెప్పలే, అతను ఎప్పుడు వచ్చాడో తెలియదు, నేను చూడలేదు. కాబట్టి ఆయన వచ్చి అడిగాడు బయట ఒక హోటల్లో అడిగితే, పలానా వ్యక్తి అంటే మంచివాడు పాస్టర్ గారు అంటే. అటువంటి పేరు మనం సంపాదించాలి. అంటే దేనిని బట్టి మనం మంచి పేరు సంపాదిస్తున్నాం? దేనిని బట్టి అంటే భక్తిని బట్టే. అంటే లోకములో మనము అంటే దేవుని ప్రకారం మనం భక్తిని గనక కొనసాగిస్తూ భక్తిపరులుగా మాత్రం మనం బ్రతకగలిగితే ఆటోమేటిక్గా లోకం నుండి కూడా మంచి పేరే వస్తుందండి. మంచి పేరు సంపాదించాలి. ఆ పేరు నీ మరణానికి మేలు. నీ మరణం సుగంధ తైలము కంటే ఒకని మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే
మరణ దినమే మేలు. మరణం మరణం నీకు మేలుకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో నువ్వు మంచి పేరు సంపాదించుకో. మంచి పేరు నువ్వు సంపాదించుకుంటే నీ మరణము నీకు మేలుకరముగా ఉంటుంది. మేలు. ఏమండి? అటువంటి మంచి పేరు కొర్నేలు సంపాదించుకున్నాడు. సేఫ్ జోన్‌కి వెళ్ళిపోయాడు. ఏమండి? లోకంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవుని దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు కొర్నేలి. అలాగే అననీయ యూదులందరి వలన ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు, అంటే దేవునికి నచ్చినవాడు. అందుకనే దేవుడు పౌలుకు బాప్తిస్మం ఇవ్వటానికి పంపించాడు. అననీయ భక్తిపరుడు, నీతిమంతుడు, మంచి పేరు సంపాదించుకున్నాడు యూదులందరి వలన. అతను ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరి వలన మంచి పేరు సంపాదించుకున్నాడు అననీయ. అలాగే తిమోతి 2 ప్రాంతాలు, లుస్త్రా, ఈకొనియ. ఏమండి? ఈ 2 ప్రాంతాల్లో కూడా 2 ప్రాంతాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎవరు? తిమోతి. తిమోతి సామాన్యుడు కాదండి. పౌలు గారు రమ్మనగానే వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు చాలామంది. లుస్త్రాలోను ఈకొనియలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు. అతడును తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతనిని తీసుకొని సున్నతి చేయించాను. అంటే అతడు తండ్రి గ్రీసు దేశస్థుడు కదా, అన్యుడు యూదులతో సహవాసం చేయరు కదా. అందుకని చెప్పని వారిని బట్టి పౌలు గారు చాలా తెలివిగా ఆత్మీయ యాత్ర చేసేటప్పుడు, ఆత్మీయంగా బలపరిచేటప్పుడు చాలా తెలివిగా ఉంటాడు. వారిని బట్టి తిమోతిని తీసుకెళ్ళి ఏం చేశాడు? సున్నతి చేయించాడు. అంటే అంటే అతడికి ఆసక్తి ఉంది. పౌలు గారిని సామాన్యంగా నమ్మలేదండి తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతి అంత సామాన్యంగా ఏమి నమ్మలా తిమోతి గారు పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయను, ఈకొనియయు, లుస్త్రాయను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించివి. తిమోతి, వెంబడించాలంటే, ఒక మనిషిని వెంబడించాలంటే ఆ మనిషిలో ఉన్న బోధ, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన, బోధ ఉంటే సరిపోదు. అబ్బో మైకులు పగిలిపోయేటట్టు ప్రసంగం చేస్తాడండి అని చెప్పి అంటే సరిపోదు. ప్రవర్తన ఉండాలి, బోధ ఉండాలా, ప్రవర్తన ఉండాలి, డిసిప్లైన్, క్రమము. పౌలు గారిని తిమోతి ఎందుకు వెంబడించాడు అంటే ఆయన బోధ విన్నాడు. బోధ వినాలి, ముందు బోధ వినాలి, తర్వాత ఇతడి క్యారెక్టర్, ప్రవర్తన ఏంటి అంటే అతడు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతము అంటే ఓర్పు గురించి చెప్పాను అంతకుముందు. ఓర్పు అన్నా దీర్ఘశాంతం అన్న ఒకటి. అంటే ఎవరైనా అన్నా ఎన్ని విధాలుగా హింసించినా దీర్ఘశాంతముతో, నా దీర్ఘశాంతము అంటే ఇక చూడండి, నా ప్రవర్తన, ఉద్దేశములు, నా విశ్వాసము, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకయలోను, ఈకొనియ, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఏంటండి? హింసలు తెలుసుకొని వెంబడించాడా? ఉపద్రవములు తెలుసుకొని వెంబడించాడా? తిమోతి గారండి, పౌలు గారి హింసలు వచ్చినాయి, అమ్మయ్య నాకు కూడా హింసలు రావాలి అని వెంబడించాడు. ఉపద్రవములు అంటే ప్రయాణం వల్ల ఎన్నో ఉపద్రవములు, ఎన్నో బాధలు, అంటే అమ్మయ్య నాకు కూడా బాధలు రావాలని వెంబడించాడా? అవునండి, దేవుని సేవలో బాధలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి. ఆ హింసలన్నీ అనుభవించటానికే ఈయన తిమోతి గారు కష్టపడటానికి వచ్చాడు. మరి మనం ఇప్పుడు సంతోషం, ఆనందం, ఆశీర్వాదం, స్వస్థత, మేలు, అబ్బో వీటి కోసమే మనం వెంబడించేది. హింసలు, ఉపద్రవాలు ఉన్నాయి అని అంటే ఎవరంటే వస్తారు క్రైస్తవ్యంలోనికి? రావాలి. క్రైస్తవ్యంలోనికి ఇవన్నీ భక్తి ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, బోధ ఉండాలి,
ఏమంటే ఏదో ప్రార్థనకి వెళ్తున్నామంటే ఏదో నలుగురు వెళ్తున్నారు కదా అని చెప్పని నేను కూడా వెళ్తున్నాను అలాగా వెంబడించకూడదు. ఒకటి వెంబడించేటప్పుడు బోధ వినాలి, బోధ ప్రవక్తన ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఏమండి ఉపద్రవాలు, కష్టాల్లో కూడా నేను తోడుగా ఉంటానని నిలబడాలి. అదండి విశ్వాసులు. అందుకేనండి తిమోతి గారు మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పేరు సంపాదించుకుంటావా? ఎందుకు సంపాదించుకోవాలా మంచి పేరు? నీ మరణం నీకు మేలు కావాలంటే నువ్వే మంచి పేరు సంపాదించుకో. నీకు మేలుకరంగా ఉండాలండి. ఇదిగో జీవమును మరణమును, మేలును కీడును నీ ఎదుటే పెట్టా. నువ్వే దానిని ఎన్నుకోవాలి. మంచిని ఎన్నుకుంటున్నావు కదా, మంచి నాయకుడిని ఎన్నుకుంటావు కదా, అలాగే మంచిని ఎన్నుకో. మంచి ఎక్కడుంది? మంచి ఎక్కడుంది? బైబిల్ దగ్గరే ఉంది మంచి భక్తి. ఏమంటే మరొకసారి చదువుకుందాం. ఎలా తిమోతి పౌలుని వెంబడించాడంటే ఆయన బోధ విన్నాడంట, ఆయన ప్రవర్తన చూశాడంట, ఆయన ఉద్దేశాలు చూశాడంట, ఆయన విశ్వాసం చూశాడంట. ఏమంటే ఆయనకు వచ్చినటువంటి హింసలు, ఉపద్రవాలు తెలుసుకున్న వాడే ఈ పౌలును వెంబడించాడు. వెంబడిస్తారా? కష్టాలు ఉండే, బోల్డ్ కష్టాలు ఉండే. దేవుని సేవలో ఎన్నో శ్రమలు, ఉపద్రవాలు ఉన్నాయి. వాటన్నిటి అనుభవించడానికి రావాలి క్రైస్తవ్యంలోనికి. సుఖాలే కాదు, కష్టాలు కూడా ఉన్నాయి. కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు కష్టపడాలి అంటే లోకంలో మంచి పేరు సంపాదించుకోవాలా, దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి. వీళ్ళందరూ దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు కాబట్టి ఏమండి వారి మరణం వారికి మేలైందండి. వారి మరణం వారికి మనకందరూ తెలిసిన మాటే. ఇంకొక అతను ఉన్నాడు, ఎవరో దావీదు గారు. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు. దావీదు గారి గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. అంటే ఎలా ఉండాలి మనము ఎలా ఉండాలి? భక్తులలాగా ఉండాలి. ఒక పౌలు గారు మంచి పేరు సంపాదించుకున్నాడు. నా మట్టుగా బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అదే మంచి. మరణము మేలు. పౌలు గారికి మరణం మేలు. ఎందుకు? మంచి పేరు సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. దావీదు గారికి మరణం మేలు, మంచి పేరు సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. మరణం మేలు అననీయాకి. ఎందుకు? మంచి పేరు సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. తిమోతికి మరణం మేలు. ఎందుకు? మంచి పేరు సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. ఏమంటే కొర్నేలి మరణము మేలు. ఎందుకు? మంచి పేరు సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. మంచి పేరు సంపాదించుకోవాలండి. ఇంకొక అతను ఉన్నాడండి, ఇతని గురించి చెప్పుకొని ముగించుకుందాం. ద్రోహి అని పేరు తెచ్చుకున్నాడు దేవుని దగ్గర. శిష్యుడే, దేవునితో పాటు తిరిగిన వాడే, యేసు ప్రభుతో పాటు తిరిగిన వాడే, ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేసిన వాడే, ఎంతోమందికి దేవుని యొక్క సువార్తను చెప్పిన వాడే. కానీ చివరిలో తప్పిపోయాడండి. ఎవరు అంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం చూడగలిగితే, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అపోస్తుల కార్యములు ద్రోహిగా ఎంచబడుతున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడండి. యేసుక్రీస్తు ప్రభు వారిని 30 వెండి నాణేలకు అప్పగించాడండి. ఎవరో యోధ, అతనితో పాటు తిరిగినటువంటి యోధ. 12 మందిలో ఒకడు ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైన అతడి పేగులన్నీ బయటికి వచ్చాను. ద్రోహిగా తన చోటుకి వెళ్ళేటటువంటి మార్గాన్ని పోగొట్టుకున్నాడు. ఏమంటే తన చోటుకి వెళ్ళవలసినటువంటి, అంటే మంచి పేరు సంపాదించుకుంటే పరలోకానికి వెళ్ళిపోయేవాడు, కానీ ద్రోహిగా పేరు తెచ్చుకున్నాడు. దేవుణ్ణి అప్పగించి ద్రోహిగా మారిపోయాడు. ఏమంటే చివరిలో పడిపోయాడు. తెలుసుకున్నాడు, నేను ఒక నీతిమంతుడిని అప్పగించి పాపం చేశానని తెలుసుకున్నాడు. కానీ
దాన్ని నిలుపుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ నరకానికేనండి. దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది, ఇదిగో ఇక నా బ్రతుకంతా నీకోసమే బ్రతుకుతా. ఇక లోకంలో నేను చచ్చిపోయే ఆలోచన వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రండి. చచ్చిపోయాం అనుకోండి, బ్రతకండి. బాప్తిసం కూడా మరణమే కదా! బాప్తిసం కూడా మరణ సమాధి పునరుద్ధానమే కదా! ఇక నేను చచ్చిపోయాను లోకంలో అని దేవుని కోసం బ్రతకండి. మీ జీవితం చాలా బాగుంటుంది. ద్రోహం వలన సంపాదించి ద్రోహి అయి యేసును అప్పగించి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఎవరో యోధా. ఆ యోధా గురించి చెడ్డ పేరు తెచ్చుకున్నాడని ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మంచి పేరు సంపాదించినటువంటి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున్న సమాజంలో మనము ఒక దొంగగానో, ఒక వ్యభిచారిగానో, ఒక మద్యపానిగానో, ఒక నరహంతకుడుగానో, ఏమంటే ఒక చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి వారిగా మనం ఈ లోకంలో బ్రతకకూడదు. ఒకవేళ చెడ్డ పేరు తెచ్చుకొని కనుక మనం చచ్చిపోతే భయంకరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్ళాలి. లేదు, మనం మంచి పేరు కనుక మనం సంపాదించుకోగలిగితే మన మరణము మనకు మేలుకరముగా ఉంటుంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణమే మేలు. ఎప్పుడు మరణం మేలు? నువ్వు మంచి పేరు సంపాదించుకుంటే నీ మరణము నీకు మేలుకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం.